అండి, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్. సో ఈరోజు ఏం లేదు, టూ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి నిన్న నైట్ జరిగిన ఇమ్యూనిటీ టాస్క్ గురించి, అండ్ ఇవాళ ఎంటర్ అయిపోయే వైల్డ్ కార్డ్ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసింది, చూసింటారు. సో నెక్స్ట్ వెళ్ళే ముందు మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. షార్ట్స్లో అయితే అందరూ వ్యూస్ బాగా వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, బట్ కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను. సో మీరు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్ నిన్న నైట్ జరిగిన ఇమ్యూనిటీ టాస్క్ గురించి. సో ఫ్లోరా, ప్రియానే వస్తుంది నాకు, శ్రీజ, తర్వాత రీతు, వీళ్ళ ముగ్గురికి బ్లాక్ సీడ్స్ వచ్చాయి. ఆ బ్లాక్ సీడ్స్ రావడం వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. సో వీళ్ళు ముగ్గురు పాల్గొన్నారు. టాస్క్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ కోర్టులోకి ఎవరైతే పట్టుకొని వాళ్ళ బాక్స్లో వచ్చి 3 బాల్స్ పెట్టి, తర్వాత ఒక టాల్ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఎవరైతే వేసేస్తారో ఫస్ట్ వాళ్ళు టాస్క్ అర్హులు అనేసి చెప్పారు. సంచాలకుగా సంజనా గారు వచ్చారు. సో నిన్న టాస్క్ అందరూ చూసే ఉంటారు. బా, శ్రీజ ఏమన్నా ఆడింది, చూసేది అంత ఉంటుంది, బక్కగా ఉంటుంది. సో ఈ అమ్మాయి అసలుకి నేను నిజంగానే ఆ శ్రీజ గురించి సపరేట్గా ఒక వీడియో చేయాలని కూడా అంటున్నాను. అగ్ని పరీక్ష చూసిన తర్వాత స్టార్టింగ్ వీక్లో అదంతా. బట్ పోను అమ్మాయి ఆ బిహేవియర్, ఆ మాట్లాడడము, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడము, అవన్నీ చూసి నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చి నేను తర్వాత వదిలేశాను. బట్ ఆ అమ్మాయి ఆ మాట్లాడుకునేది కొంచెం కానీ తగ్గించుకునిందంటే నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అమ్మాయి. ఎందుకంటే బాగా ఆడుతుంది, పాయింట్స్ బాగా చెప్తుంది, కానీ ఆ ఆర్గ్యుమెంట్ తగ్గించి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడడం మానేస్తే సూపర్ కంటెస్టెంట్. బట్ ఆట అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఆడింది, భయంకరంగా ఆడింది. అసలు ఎవరైనా అసలుకి ఆ టాస్క్ చూస్తే కంపల్సరీ రీతినే గెలుస్తారు అనుకుంటారు, బట్ కానీ మామూలుగా ఆడలేదు. బక్క పిల్ల ఒక రేంజ్లో ఆడింది. షూర్, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ మాట్లాడడము, ఆ ఇరిటేషన్ వాయిస్ వల్ల కొంచెం బ్యాడ్ నెగిటివ్ వచ్చేసింది అంతే, తప్ప నుంచి మిగిలినవన్నీ చాలా బాగా ఆడుతుంది. తర్వాత ఫ్లోరా గారు ఏం అసలు ఫస్ట్ వీక్లో వెళ్ళిపోతున్నాం, ఫ్లోరా గారిని 3rd వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అట్ ది సేమ్ ఒకవేళ ఈరోజు ఈ టాస్క్ లేకపోయినా కూడా సరే ఆమె ఈ వీక్ సేవ్ అయిపోయేది. ఎందుకంటే బయట ఉన్న కామనర్స్కున్న బ్యాడ్ నెగిటివ్ దానివల్ల తను ఈ వీక్ కూడా సేవ్ అయిపోయింది. టాప్ 3లోనూ టాప్ 4లోనూ ఉన్నారు ఓటింగ్లో. సో కాబట్టి ఆమె నిజంగానే చెప్పాలంటే ఆమె అది బాగా పూజలు, బాగా ఇది ప్రేయరు అవన్నీ చేసుకోవచ్చినట్టుంది, నక్కతోకి వచ్చినట్లు వచ్చింది. సో అందుకే ఆమెకి బాగా లక్ కలిసి వస్తుంది, భయంకరంగా లక్ కలిసి వస్తుంది. సో దానివల్ల ఆమె బాగా సేవ్ అయిపోయింది. అది ఏంటి, నిన్న టాస్క్ కూడా చాలా బాగా ఆడారు. బాల్స్ పట్టుకోవడంలో కొంచెం ఇదైంది, బట్ శ్రీజ హెల్ప్ చేయడం వల్ల ఆమె చాలా బాగా గేమ్స్ ఆడి వేయడం బాగా వేసింది. సో కాబట్టి ఉండగలదు. ఇంకొక 2 వీక్స్ సర్వే అవ్వగలుగుతుంది అనేసి నేను అనుకుంటాను. ఇంకా 2 వీక్స్ ఫ్లోరా గారికి నో డౌట్ అనుకుంటున్నాను, ఇలానే కంటిన్యూ అయితే. నెక్స్ట్ సంజన గారు కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ రీతు సూపర్గా ఆడింది, మామూలు కూడా కాదు. ఆమె 3 బాల్స్ పట్టేసింది. నాకు నిజంగానే పిచ్చిదా మంచిదా అసలు ఆ రీతు నాకు అసలు అర్థమే కాదు. 3 బాల్స్ పట్టేసింది కదా, తీసుకెళ్ళి వాటిని కోర్టులో వేసేసింటే సరిపోయిండు. మళ్ళీ ఎందుకు ఆ బాల్స్ అన్ని పట్టుకోవడానికి వచ్చిందో, ఇట్స్ మై గేమ్ అంటుంది. ఏంటో అసలు అర్థం కాదు, ఆ పాప చేసే పనులు సగం అర్థం కావు. సో అది నాకు అర్థం కాని విషయము. నెక్స్ట్ అది నిన్న జరిగిన టాస్క్ అయితే. సో మొత్తానికి ఫ్లోరా గారు గెలిచేసినారు. నెక్స్ట్ ఎంట్రీస్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే నాగప్రశాంత్, దివ్య నిఖిత, షాకీబు, అనుషారత్నం నలుగురు వచ్చారు. సో ఆ ప్రోమోలో చూస్తే వీళ్ళు బాగా కసిపెట్టుకుని మరి కామనర్స్ మీద వచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది బయట. సో వాటిని వాళ్ళు బాగా ఎక్స్ప్లోర్ చేశారు భయంకరంగా. దీన్ని బట్టి వాళ్ళు కానీ తెలుసుకున్నారంటే మన ఆట ఇంత నెగిటివ్గా వెళ్తా ఉందా అని క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిన డైలాగ్స్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అనుషారత్నం వచ్చేసి నువ్వు పుండు మీద గుండు సూత్తు కూర్చున్నట్లు ఇలా మాట్లాడుతావు అనడం, తర్వాత ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ అనడం. సో ఇంకా షాకీబ్ అయితే ఎక్సలెంట్గా చెప్పాడు అసలుకి కళ్యాణ్కి, ఎందుకు వచ్చినావు బో నువ్వు, మా పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చినావు, ఓదార్పు స్టార్
అందరి ఎవరు ఏడుస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హగ్ చేసుకొని నో 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 అనేసి అని ఓదారుస్తూనే ఉంటాడు. అసలు నేను అగ్ని పరీక్షలో చూసిన పవన్ కళ్యాణ్కి ఇక్కడ చూసిన పవన్ కళ్యాణ్కి అస్సలు సంబంధమే లేదు. టాస్కులు బాగా ఆడతాడు, బట్ కానీ తను ఈ వైపు వెళ్ళిపోవడం వల్ల అందులో పర్ఫామ్ చేస్తున్న టాస్కులు కూడా ఈ మధ్యలో తనకి ఏం రావలేదు, అదొకటి డ్రాబ్యాక్. సో షాకిబ్ అయితే డైరెక్ట్గా చెప్పేశాడు, నాకు రాక నేను ఎంత ఇబ్బంది పడుతున్నా, మీకు వచ్చి మీరు ఏం చేస్తున్నారు అనేసి సూపర్గా చెప్పాడు. సో ఇవన్నీ వాళ్ళు కానీ మైండ్లోకి ఎక్కించుకుంటే ఎక్సలెంట్గా ఆట ఆడగలుగుతారు. నెక్స్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉండిపోయేది నాగప్రశాంత్ అండ్ దివ్య నిఖిత, వీళ్ళిద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మిగిలిన వాళ్ళు లేరు అన్నట్టు నాకు టాక్. అది 99% కన్ఫామ్, 100% కాదు. మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు షార్ట్లో చెప్తాను. సో చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.